కలియుగంలో వెలిసిన దైవం శ్రీ 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 రంగనాయక స్వామి గుట్టపై శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 1,00,000 అడుగుల లక్ష్యంతో రామాయణంలో రాముడికి వానర సైన్యం మాదిరిగా అధ్యక్షుడు కాల్వ రామరెడ్డి చేపట్టిన మహత్ కార్యం విజయవంతంగా కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో వెలసిన పెద్దగుట్ట రంగనాయక స్వామి వారి ఉత్సవాలపై ప్రత్యేక కథనం. జడ్చర్ల పట్టణ నడిబొడ్డులో వెలిసిన శ్రీ 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 రంగనాయక స్వామి గుట్టపై శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి శ్రావణ మాసం ఇక్కడ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల అభివృద్ధి పేరుతో దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ ప్రాంగణాన్ని పాలక మండలి ధ్వంసం చేయడంతో భక్తులు ఆగ్రహించి నిరసనలు చేపట్టారు. దీంతో పట్టణానికి చెందిన కాల్వ రామరెడ్డి ఆలయ అభివృద్ధికి ముందుకు రావడంతో ఉత్సవాలకు ముందు 3 రోజుల్లో ఆలయ ప్రాంగణంలోని కోనేటికి పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా 1,00,000 అడుగుల లక్ష్యంతో పనిచేసే ప్రణాళికతో ఆలయ కమిటీ ముందుకు కదిలింది. స్వామివారికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలతో మొదలుపెట్టి ఒక్కొక్క అడుగు గుట్టపైకి వచ్చే విధంగా ముందుకు సాగుతున్నారు. అందుకు పక్కా ప్రణాళికతో పట్టణంలోని అన్ని పాఠశాల కళాశాల విద్యార్థులను ట్రెక్కింగ్ కోసం గుట్టపైకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శనివారం రాత్రికి హనుమాన్ భక్త మండలి వారిచే భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పట్టణంలో ప్రతి గడపకి స్వామివారి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేస్తూ గుట్టపైకి వచ్చే విధంగా చేస్తున్నారు. చాలా రోజులుగా గుట్టపైకి రావడం మానేసిన భక్తులు ఈ ఏడాది స్వామి దర్శనం కోసం వస్తున్నారు. అధ్యక్షుడు రామరెడ్డి సంకల్పించిన 1,00,000 మంది 1,00,000 అడుగుల కార్యక్రమంలో సగం విజయం సాధించారు. ఇప్పటికే దాదాపు 30,000 మంది భక్తులు ఆలయ దర్శనం చేసుకున్నారంటే ఆయన సంకల్పం ఎంత గట్టిదో వేరే చెప్పనక్కర్లేదు. రానున్న రోజుల్లో గుట్టపై పచ్చదనం వెళ్లి విరిసేలా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇక్కడ నెల రోజుల క్రితము కోనేరుని మూసివేసిన తర్వాత దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. అందులో భాగంగా అందులో మొత్తము మురికి వాటర్ అంటే స్మెల్ వస్తుండే స్టార్టింగ్లో. ఇప్పుడు చాలా మంచిగా అద్భుతంగా దాన్ని పూడిక తీసి చాలా 3 రోజులు కష్టపడి మా సైనికులంతా మా పరిరక్షణ కమిటీ సైనికులంతా మంచిగా వర్క్ చేసి మంచిగా దాన్ని నీట్ చేయడం జరిగింది. కృష్ణానది నీళ్ళతో మంచిగా మిషన్ భగీరథ వాటర్తో కోనేరు నింపడం జరిగింది. ఇప్పుడు ఆ కోనేరులో మంచిగా పిల్లలందరూ స్విమ్మింగ్ చేస్తారు, మంచిగా ఈత కొడుతున్నారు. అయితే పిల్లలకు మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి ఇక్కడ అందరికీ. ఎందుకంటే ఒకప్పుడు మేము చిన్నప్పుడు కూడా ఈ గుట్టపైకి బాగా వస్తుంది. శ్రావణ మాసంలో రోజు 2 సార్లు 3 సార్లు ఎక్కి దిగుతుంటివి. మళ్ళీ అప్పటి గుర్తులు ఇప్పుడు కనపడుతున్నాయి. తర్వాత ఈ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ అన్నప్రసాదం ప్రతి శనివారం అన్నప్రసాదం చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ప్రతి శనివారం రాత్రి అఖండ భజన చేయిస్తున్నాము. ఇక్కడ సంప్రోక్షణ అభిషేకాలు, తర్వాత దేవుడికి రోజు అభిషేకం చేస్తున్నాం. దేవుడు అభిషేక ప్రియుడు కాబట్టి చాలా దేవుడు కూడా చాలా మహిమగల వ్యక్తి. ఇక్కడ మహిమగల దేవుడు కాబట్టి అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. భక్తులు కూడా రోజు పెరుగుతున్నారు, ఇక్కడ బాగా వస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ అభివృద్ధి ఏంటంటే ఒక పార్కు, తర్వాత ఒక 1000 మొక్కలతో పచ్చదనాన్ని కూడా చేయాలని అనుకుంటున్నాం. ఈ వర్షాకాలం కాబట్టి అతి త్వరలో ఆ కార్యక్రమం కూడా చేస్తాము. తర్వాత ఇక్కడ అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలకందరికీ విన్నపిస్తున్నాం. ఇక్కడ మేము ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారిని కూడా కలిసాము. అతను కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తా అన్నాడు. ఇక్కడ ఒక పార్కు, తర్వాత ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక పిక్నిక్ స్పాట్గా అతను చేస్తా అని వాగ్దానం చేశాడు మాకు. కాబట్టి అతను త్వరలో రేపో ఎల్లుండో ఇక్కడ వస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ ఫోన్లు చేశారు మాకు. మీకు ఏ సహాయం కావాలన్నా మేమున్న ముందరికి రండి, మేము చేస్తాం, మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా చేస్తామని అందరూ చెప్పినారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా ఈ దేవస్థానం డెవలప్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.